ఆలయానికి వెళ్ళి అమ్మవారి సందర్శనానికి వెళితే మనం దేవతల మూర్తులను చూడడానికి వెళితే మన దృష్టి ముందుగా పాదాల మీద ప్రసరించాలి. అక్కడి నుంచి పైపైకి ఊర్ధ్వముఖంగా చూడాలి. అదే సాటి మానవులతో మనం కలుసుకున్నప్పుడు వారి ముఖంలోకి చూసి మాట్లాడాలి, కాళ్ళ వంక చూసి మాట్లాడకూడదు. ఏమిట్రా నేల చూపులు చూస్తున్నావు అంటాడు, వాడు మన అనుమానిస్తాడు, మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదేమో అని. దేవతలనైతే పాదాది శిరఃపర్యంతం చూడాలి, మానవులనైతే శిరస్సు వంక చూసి మాట్లాడాలి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం అమ్మవారిని గురించి తెలియచేస్తున్న ఈ స్తోత్రంలో 2, 3, 4 శ్లోకాలు 3 కూడా పాదాలు, పాదపరాగ రేణువు, పాదాల యొక్క వైభవం. ఈ 4వ శ్లోకంలో ఒక అద్భుతమైన సంబోధన చేశారు ఆదిశంకరులు. ఏమిటి అంటే శరణ్యే లోకానాం, అంటే లోకానాం శరణ్యే, ఈ సమస్త లోకాలకు అంటే సమస్త లోకాలలో ఉండే ప్రాణులందరికీ శరణ్యే, శరణు పొందదగిన తల్లి ఎవరు అంటే అమ్మా నువ్వేనమ్మా. అంటే అందరికీ శరణు పొందదగింది అమ్మవారే, అమ్మవారినే శరణు పొందాలి మనం. అందరి చేత ఆ శరణు పొందదగిన ఓ తల్లి నువ్వు ఎలాంటి దానివి అంటే లోకంలో మిగతా దేవతలకి నీకు చిన్న తేడా కనపడుతుందమ్మా అన్నారు. త్వదన్యః దైవతగణః, నువ్వు కాకుండా ఉండే మిగతా దేవతామూర్తులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే పాణిభ్యాం, తమ 2 చేతులతో అభయ వరదః, ఇక్కడ అభయం ఇస్తాం, ఈ చెయ్యి ఇలా పెడుతున్నారు అంటే అభయం ఇస్తామని, ఈ చెయ్యి ఇలా పెడుతున్నారు వరాలు ఇస్తామని. దేవతల్ని మనం ఆశ్రయించేది దేనికంటే మనకు భయాలు పోవడానికి, కావలసిన కోరికలు తీరడానికి, కష్టాలు తీరడానికి, ఇష్టాలు నెరవేరడానికి దైవాన్ని ఆరాధించాలి. అందుకని దేవతామూర్తులందరూ ఏం చేస్తున్నారంటే ఈ చేత్తో అభయముద్ర చూపిస్తున్నారు. ఇక్కడ మీకు అభయం ఇస్తాం, దీని ముద్ర అంటారు. ఈ చేత్తో వరాలు ఇస్తామని చూపిస్తున్నారు, వరద ముద్ర. ఇక వరాలన్నీ ఇలా జాలువారుతున్నవి, కావాల్సిన వరాలు ఇస్తాం మేము. నీకంటే ఇతరులైన దేవతామూర్తులందరూ ఏం చేస్తున్నారు అంటే అభయవరదః త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవ అసి ప్రకటితవరా అభీతి అభినయ. ఈ అభినయం ఇలా చూపించడం అభినయం అన్నమాట. అభినయం చేసేటప్పుడు ఈ చేతి సంజ్ఞల ద్వారా, చేతి కదలికల ద్వారా కొన్ని రకాల భావాలను ప్రకటిస్తారు, దాన్ని అభినయం అంటారు. అభినయం చాలా రకాలుగా ఉంటుంది.